హలో, పార్లమెంట్ పామరు శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, నా శిష్యుడు వరల కుమార్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డ పామరు ప్రజా ప్రపంచనం ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా గురుతల్యులు కొనకల నారాయణరావు గారికి, అదేవిధంగా జనసేన తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి గారికి, అదేవిధంగా బడుగుల బాగు కోసం బడుగులకి భరోసా ఇచ్చేది తెలుగుదేశం అని నమ్మి తెలుగుదేశంలోకి వచ్చిన మా గురువు గారు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, అందరికీ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారికి, బీజేపీ నాయకులకి, ఈ కార్యక్రమానికి ప్రజాగలం విజయవంతం చేయడానికి వచ్చిన అశేష జనవాహినికి వర్ల కుమార్ రాజా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం, ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే. రైతుల్ని, యువతని, అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తెల్ల రేషన్ కార్డు ఉందా? తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా. పథకాలు ఎవడి జేబులో సొమ్ము, బాబు సొమ్ము, తాత సొమ్ము, ఇడుపాల బాయలో దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు, చంద్రన్న వస్తున్నాడు, అద్భుతమైన బాబు షూరిటీ పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన, ఆవేదన అంతా ఇంత కాదు. ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే, రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి. అటు కాటికి కాలు చాపలేక, గుక్కడి విషం తాగి చావలేక, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక, రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతిరోజు 2 సార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, ముల్లనక, ముప్పనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, పురుగనక, పామనక, కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే, ఈ రాబందుల చేతిలో పెడితే, ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ శాతం, తేడా శాతం, ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పి నూకొచ్చింది మునకొచ్చిందని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు. తిరిగి 4 ఏళ్ళు తనకి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు. 1 వేలు చూపిస్తే 4 వేలు తన కుటుంబ సభ్యులే వెనక్కి చూపిస్తున్నాయి. బాబాయ్ చావు. రోడ్ల మీదకి వచ్చి చెల్లి మాట్లాడుతుంది, సొంత బావ భయపడుతున్నాడు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుంది. సొంత కుటుంబ సభ్యులే జగన్ని వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముందుకు వస్తుంది అని కూడా, ఆ స్ఫూర్తితో
ఆ మహనీయుల ఆశయాల్ని కాపాడుకుంటూ బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ముందుకొస్తున్నాయి. ఆ రోజు అన్నదాత పరిస్థితి, పంటంతా నష్టపోయి అకాల వర్షాలకి తుఫానికి పాడైపోతే చంద్రబాబు గారు వెంటనే యుద్ధ ప్రాతిపదిన గిట్టుబాటు ధరించి రైతుకు న్యాయం చేశారు. అదేవిధంగా 3,000 కోట్లు సొంత నిధులు ఎవరైనా కౌలు రైతుకి 3,000 మంది కౌలు రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా కౌలు రైతుని ఆదుకున్నాడంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దన్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నేను ఈరోజు పామరు ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 3 పర్యాయాలు ఇక్కడ జెండా ఎగిరే ప్రయత్నం చేశాము కానీ కుదరలా. ఈసారి 6 100 106 పామరు ప్రజలంతా ఒక మాటపై, ఒక తాటిపై వచ్చి తెలుగుదేశం జెండాని ఎగరేయటానికి జనసేన, బీజేపీ అందరూ కూడా మమేకమై ఉన్నారని తెలియజేస్తూ, కొన్ని దశాబ్దాలుగా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి సార్. పాముల లంక వంతెన చిరకాల వాంఛ మా పామరు ప్రజలకి. కొన్ని లంక గ్రామాల ప్రజలు ఈ రోజుకి కృష్ణానది దాటడానికి, స్కూల్ పిల్లలు రావటానికి, మహిళలు వెళ్ళటానికి, వృద్ధులు ఆసుపత్రికి రావటానికి లంక గ్రామాల్లో పాముల లంక వంతెన చిరకాల వాంఛ. మనం అధికారం వచ్చిన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదిన పాముల లంక నిర్మాణం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రకంగా నిధులు కేటాయించాం. పన్నులు మొదలయ్యే సమయానికి ఒక్క ఛాన్స్ అని జగన్కి ఇచ్చాం, అది మరుగున పడిపోయింది. మళ్ళీ పాముల లంక వంతెన మనం అధికారం వచ్చిన వెంటనే పునర్నిర్మాణం చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఇళ్ల స్థలాలు, మంచినీరు సౌకర్యం, శిథిలావస్థలున్న వాటర్ ట్యాంకులు, ఏది కాదు సార్ అన్ని సమస్యలే. ఇవన్నీ కూడా ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని ప్రతి సమస్యని నమోదు చేశా. 40 రోజులు నిర్విరామంగా ఇంటికి వెళ్లకుండా 40 రోజులు గ్రామాల్లోనే పడుకుంటూ, చర్చిల్లో, కార్యకర్తలలో పడుకుంటూ 40 రోజులు ప్రజలతో ఉండి 101 గ్రామాలు తిరిగి ప్రతి సమస్యని పల్లెబాట కార్యక్రమంలో తెలుసుకున్నా. ప్రగతి పదం అనే పుస్తకంలో నమోదు చేశా. ఆ సమస్యల్ని పరిష్కరించడే జయంగా ముందుకెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పామరుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డని ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఒకటే మాట, మన విధానం, నినాదం, మతం, అభిమతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐకమత్యం అని కూడా తెలియజేస్తూ అందరూ చైతన్యవంతులై తెలుగుదేశానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు ఇవాళ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, ఇవాళ జనసేన తరపున మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఆయన మచిలీపట్నం ప్రాంతాన్ని కానీ, పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి చేశారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి నిధులు పట్టుకొచ్చారు. గుడివాడ ఫ్లైఓవర్ నిర్మించారు. ఇవాళ అభివృద్ధి చేయటంలో అతను చాకచక్యం తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నాకు 3 సార్లు పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నన్ను 2 సార్లు గెలిపించి మీరు పార్లమెంటుకి పంపించారు. ఇవాళ పొత్తులో భాగంగా మనం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవాళ రోజున నా అభిమానులు కానీ, నా మీద అభిమానించేవాళ్ళు కానీ ఎవరు కూడా ఒక్క నిరసన ప్రదర్శన కూడా చేయకుండా, ఒక కామెంట్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే కుమార్ రాజా గారు, కొలుసు పార్థీ సార్, ఇక్కడికి అశేష జనానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత
రాజధాని అమరావతి అని చెప్పేసి ఇక్కడ పెడితే, ఇక్కడ నిర్మిస్తే ఆ రాజధాని ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో మనం చూసినా రాజధాని అనేది ఒకే ఒక ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అని చెప్పి ఇంతవరకు ఎక్కడా కూడా ఏ ఒక్క ఇటుక ముక్క పెట్టినటువంటి పాపాన పోలేదు అనేటువంటి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి. వైజాగ్లో ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయనకి తప్ప ఊరికి ఇల్లు లేవు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన వైజాగ్లో ఆయన సముద్ర పోటున కట్టుకున్నటువంటి ఇల్లు 500 కోట్ల రూపాయలు. ఈ రాజధానిని మర్చిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మీ అందరికీ ఒక్క మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70 నుంచి 75% మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయితే గత 5 సంవత్సరాల నుంచి 1% కూడా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. కృష్ణ ఎప్పుడైనా ఎండిపోతే మనకి రావాల్సినటువంటి నీళ్లు గోదావరి నుంచి, కానీ ఈరోజు పట్టుసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని ఎండగట్టకుండా కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని కంప్లీట్ కావాలన్నా, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నా మన కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు చేపల చెరువులు కానివ్వండి, రొయ్యల చెరువులు పండించుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈరోజు బజారున పడ్డారు. పవర్ ఛార్జెస్ ఎంతో అధికంగా పెంచారు. కానీ ఈరోజు బాబు గారు మేనిఫెస్టోలో పెట్టినట్లు విధంగా మరి కూటమి అధికారంలోకి వచ్చి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆక్వా కల్చర్లో రైతాంగాన్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మీరు కూటమికి ఓటేయండి, అమరావతి అంగుళం కూడా కదలదు, ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, అటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే మీరు కూటమికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జాతీయ తెలుగుదేశం